అందరికీ నమస్కారం అండి. గోదావరి ఎక్స్ప్రెస్ ఓ చిన్నపాటి కుదుపుతో ఆగింది విశాఖ రైల్వే స్టేషన్లో. ఎవరికి వారు తామే ముందుగా దిగాలని తొందరపడుతున్నారు. కూలీల అరుపులతో అప్పుడే స్టేషన్ వచ్చేసిందా అని బద్ధకంతో ఒళ్ళు విరుచుకుంటూ లేచింది రాధిక. జనాల తొందరలో చెల్లాచెదురైన చెప్పులను వెతుక్కుంటూ ఓ కూలీని పిలిచి వరుసగా పనులు పురమాయించసాగింది. ఆ పిల్లోలో గాలి తీసి బెడ్షీట్ని మడతపెట్టి ఆ బ్యాగ్లో పెట్టు. ఆ సూట్ కేసుకి వేసిన చైను తాళం చెవి ఇదిగో. ఆ తాళం తీసి ఆ తాళాన్ని చైన్ని సైడ్ జిప్లో పెట్టు. ఆ పైన తగిలించున్న కవర్ని జాగ్రత్తగా బ్యాగ్లో పైన పెట్టు. అందులో పళ్ళున్నాయి, జాగ్రత్త. ఆ వాటర్ బాటిల్ని ఆ బ్యాగ్కున్న సైడ్ పాకెట్లో పెట్టు. అతని జీవితంలో ఇన్ని పనులు చెప్పిన వాళ్ళని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. హాయ్ రాధి అన్న స్నేహితురాలి పిలుపు వచ్చిన వైపు చూసి హాయ్ హరి అంటూ చేతులు పట్టుకుని ఊపేసింది. గంజి పెట్టిన కాటన్ శారీ, మ్యాచింగ్ బ్లౌజు, తలంటు పోసుకుని వదులుగా వేసుకున్న జడ, నుదుటిపై బొట్టు, దాని కింద పాపిట్లో దేవుని కుంకుమ, మెళ్ళో నల్లపూసలతో 16 తెలుగింటి ఆడపడుచులా గౌరవం ఉట్టిపడేలా ఉంది హరిణి. వావ్, మిస్సెస్ ఆంధ్రాలాగా ఉన్నావే అంది స్నేహితురాల్ని మెచ్చుకోలుగా. నువ్వు మోడ్రన్ సత్యభామలానే ఉన్నావులే అంది జీన్స్ ప్యాంట్, హాఫ్ హ్యాండ్స్ షార్ట్ టాప్తో భుజాల దాకా కట్ చేసి వదులుగా వదిలేసిన జుట్టు వెనక్కి తోసుకుంటున్న రాధికని నిశితంగా చూస్తూ. ఎక్కడ దించమంటారమ్మా అన్న పోర్టర్ ప్రశ్నే స్నేహితురాళ్ల కబుర్లకు అడ్డుకట్ట వేయగలిగింది. అక్కడ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్లాలని చూపించింది హరిణి. ఏంటే, అనవసరంగా మీ హస్బెండ్ని గాని ఇబ్బంది పెట్టలేదు కదా పాపం అంది. చిన్నగా నవ్విన హరిణి తనే కారు డిక్కీ తెరిచి పోర్టర్చే సామాను పెట్టించింది. పోర్టర్కి డబ్బిచ్చి పంపించి కారు డోర్ తీసి రాధికని ఎక్కమంది. ఒకవైపు జరుగుతున్న సంఘటనలకి ఆశ్చర్యపోతున్న మరోవైపు పోర్టర్కి హరిణి ఎక్కువ డబ్బులిచ్చిందని గొణుగుతూనే ఉంది రాధిక. పోనీలేవే, ఈరోజు నీ పేరు చెప్పుకుని అతను సంతోషంగా ఉంటాడులే అని కారుని ముందుకు పోనిచ్చింది హరిణి. అయినా నువ్వెప్పుడు కారు నేర్చుకున్నావే? జాగ్రత్తగానే తీసుకెళ్తావుగా ఆట పట్టించింది రాధిక. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, సరేనా? అయినా నా మీద నమ్మకం లేకపోతే మా ఆయన నాకు కారిచ్చి పంపరు కదా. అసలు నాకు స్కూటీ మీద వెళ్లడం హాయి. కానీ నువ్వు లగేజీతో ఉంటావు కదా, అందుకే ఆయనే కారు తీసుకెళ్లమన్నారు చెప్తోంది హరిణి. మరి నీకొక్కదాన్ని పంపకపోతే ఆయన కూడా రావచ్చుగా, నీకు తోడుగా గడుసుగానే అడిగింది రాధిక. రావచ్చు, కానీ మీ స్నేహితురాళ్ళిద్దరూ చాలా సంవత్సరాలకి కలుస్తున్నారుగా. మీ మధ్యలో నేనెందుకు అడ్డుగా? ఏమైనా ప్రాబ్లం ఉంటే ఓ ఫోన్ కొట్టు, క్షణాల్లో వాలతాను అన్నారు నవ్వుతూ చెప్పింది హరిణి. ఎక్కడో మనసులో ఓ మూల చిన్న జలసి లాంటిది కలిగింది రాధికకి. ఒక్కసారిగా తనకి భర్త శ్రీహర్ష గుర్తొచ్చాడు. మధ్య తన ఊరి ప్రయాణ విషయంలో జరిగిన సంభాషణ చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది. అసలు నువ్విప్పుడు పని పాట లేనట్టు పాత స్నేహితురాల్ని కలవడానికి అంత దూరం ఎందుకెళుతున్నట్టు? హరిణిని కలవడానికి వెళ్తున్నానని మొదటిసారి చెప్పినప్పుడు అది అతని రియాక్షన్. అయినా నేనున్నా లేకపోయినా మీకొచ్చిన నష్టం ఏమిటి? మీ పనులు మీకుంటాయిగా నిరసన తెలిపింది. ఇది మాటలతో తేలే వ్యవహారం కాదులే అని మన ట్రావెల్ ఏజెంట్కి ఫోన్ చేసి ఫ్లైట్ బుక్ చేయమని చెప్పు అని ఓ ఉచిత సలహా పడేసి తనకు బిజినెస్ మీటింగ్ ఉందని చెప్పి తను బాంబే వెళ్లిపోయాడు. వర్షాల వల్ల వైజాగ్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమస్య అని ఫ్లైట్ రద్దవ్వడంతో రైల్లో బయలుదేరింది తను. ఇదే మా చిన్న కుటీరం అంటూ గేటు దగ్గర కారు ఆపి దిగి గేటు తీసి కారు లోపల పెట్టింది. నిజంగానే ఆ ప్రదేశం అద్భుతంగా ఉంది. కారు మాత్రం పట్టే ఓ చిన్న గేటు, గేట్ నుండి పోర్టికోకి చిన్న దారి, దారికి ఒకవైపు అందమైన పూల మొక్కలు, మరోవైపు ఆకుపచ్చని లాన్. వావ్, బ్యూటిఫుల్, చాలా బాగుందే ఈ వాతావరణం మనస్ఫూర్తిగానే అంది రాధిక. ఏదో లేవే, మా ఇద్దరి అభిరుచులకు అనుగుణంగా ఇలా చేసుకుందాం అంటూనే ఎదురుగా వచ్చిన భర్తని పరిచయం చేసింది. ఇదిగోనే మా శ్రీవారు, ఇదేనండి నా ప్రాణ స్నేహితురాలు రాధిక అంది. హలో, ఐఎమ్ నివాస్. ప్రయాణం బాగా జరిగిందా? మీ వారు కూడా వస్తే బాగుండేది అంటూ హరిణి చేతిలోని సూట్ కేసుని బ్యాగ్ని తీసుకుని లోపలికి దారితీశాడు. మనిషే కాదు, మనసు అందంగానే ఉంది అనుకుంది రాధిక. వారి పెళ్లికి తను అమెరికాలో ఉండి రాకపోవడం చేత అప్పుడే మొదటిసారిగా చూస్తూ ఉండడంతో ఆమె భావాలను గమనించిన హరిణి, ఏంటి మా ఆయనకి దిష్టి పెడుతున్నావు
అంది. అబ్బా, అదేం లేదే. అయినా మీ వారు వింటే ఏమనుకుంటారు అంది రాధిక చిరుకోపంతో. పర్లేదులేవే, ఆయనేం అనుకోర్లే, పద లోపలికి అంది హరిణి. చిన్న ఇల్లులాగే ఉన్న ఒక్కో గది ఎంతో అందంగా పొందిగ్గా తీర్చిదిద్దినట్టు ఉంది. ఆ ఇంట్లో దేన్ని చూసినా కళ్ళు తిప్పుకోలేకపోతోంది రాధిక. గుడ్ మార్నింగ్ ఆంటీ అంటూ తెల్లని యూనిఫాంలో నీట్గా తయారై ఉన్న ఇద్దరు ముద్దులకి చిన్నారులను చూసి ఆశ్చర్యపోయింది రాధిక. అంత ఉదయమే లేచి తయారైపోయి ఎంత ఫ్రెష్గా ఉన్నారు. తన పిల్లల్ని ఎంత లేపినా లేవరు. లేచిన వాళ్ళని తయారు చేసి పంపించడమే ఓ పెద్ద సవాల్. అయినా అవన్నీ తన వల్ల కాకే పనిపిల్లకి అప్పగించేసింది. మీ పనిపిల్ల బానే తయారు చేసిందే మీ పిల్లల్ని అంది పిల్లల్ని విష్ చేశాక హరిణితో. పనిపిల్ల ఎవరు? వాళ్లే తయారయ్యారు. వాళ్ళ నాన్న కాస్త హెల్ప్ చేసుంటారు అంది హరిణి. వీళ్ళని ఆయన తయారు చేశారా? సాధారణంగా వాళ్లే తయారవుతూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా సహాయం కావాలంటే నేను ఆయన ఎవరో ఒకరు వెళుతూ ఉంటాం. అలానే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చాం అంటూ భర్తకి పిల్లలకి క్యారేజీలు సిద్ధం చేసింది హరిణి. 10 గంటలకల్లా నివాస్ పిల్లలు వెళ్లిపోయారు. హరిణి తన పనంతా ముగించుకుని వచ్చేలోగా రాధిక కూడా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ కూడా కానియడంతో స్నేహితురాళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు. హరిణి ఆ దగ్గర్లోనే ఓ కాన్వెంట్లో పనిచేస్తోంది. స్నేహితురాలు వస్తోందని ఆ రోజు సెలవు పెట్టింది. ఇద్దరూ కలిసి కాస్త సేపు ఇంట్లో, మేడ మీద, వాకిట్లో, తోటలో కబుర్ల కాలక్షేపం చేశారు. మధ్యాహ్నం భోజనం తర్వాత హరిణి తన హ్యాండ్ వర్క్ కలెక్షన్, తను పిల్లలకు తీసిన ఫోటోలు చూపించింది. సాయంత్రం ఇద్దరూ స్కూటీపై బయట తిరిగారు. కాసేపు బీచ్లో కూర్చున్నారు. కాలేజీ సంగతులు, ఇతర స్నేహితురాళ్ల సంగతులు, లెక్చరర్లపై జోకులు గుర్తు చేసుకుంటూ వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు, వేయించిన వేరుశెనక్కాయలు తింటూ సరదాగా గడిపారు. ఆ రాత్రి భోజనాల సమయంలో మీ స్నేహితురాలి రచనలు ఏమైనా చదివారా మీరు అడిగాడు నివాస్. ఏంటే, నువ్వు రాస్తావా? చెప్పనే లేదు అంటూ ఆశ్చర్యపోయింది రాధిక. ఏదో సరదాగా లేవే, అదే అప్పుడప్పుడు ఆయన బలవంతం మీదే సిగ్గుపడింది హరిణి. కాదాంటీ, అమ్మ బాగా రాస్తుంది, ఇదిగో చూడండి అంటూ హరిణి రచనలన్నీ తెచ్చి చూపించారు పిల్లలు. ఆ రోజంతా సరదాగా గడిచినట్టుంది రాధికకి. హరిణి జీవితం అంతా ఓ కలలా కనిపిస్తోంది రాధికకు. అర్థం చేసుకుని సహకరించే భర్త, ముత్యాల్లాంటి పిల్లలు, అందమైన పూలవనం లాంటి ఇల్లు, సమాజానికి తన వంతు ఓ బాధ్యతగా గౌరవప్రదమైన అధ్యాపక వృత్తి, కాలక్షేపానికి రచనా వ్యాసంగం లాంటి ఓ మంచి అలవాటు. ఎందరో ఆడవాళ్లు కోరుకునే ఓ అపురూపమైన జీవితం హరిణిది. తనకిది ఎలా సాధ్యపడిందే? కాలేజీలో తను సామాన్యంగా ఉండేది. చదువులో ఆటపాటలు, నాటకాలు, నృత్యాలు, వక్తృత్వ పోటీలు, ఇలా అన్నింట్లో తనే ముందుండేది. ఒక్క వ్యాసరచన పోటీల్లోనే తన హరిణిది పై చెయ్యి. అది తనకి ఇంట్రెస్ట్ లేక వదిలేసింది. కానీ లేకపోతే అక్కడ తనదే పై చెయ్యి అని తను భావించేది. ప్రతి సంవత్సరం కాలేజీలో జరిగే మిస్ కాలేజ్ పోటీల్లో కూడా తనదే హవా. కాలేజ్ ఎలక్షన్, ఏదైనా సమస్యపై జరిపే ఉద్యమాలు, అన్నిట్లో తనే ముందుండేది. అలాంటిది ఇప్పుడు జీవితంలో హరిణి తనకన్నా ముందున్నట్టు కనబడుతోంది. నిజానికి తనకేం తక్కువ? తనకి భర్త, పిల్లలు, ఖరీదైన కార్లు, బంగళాలు, పెద్ద ఉద్యోగం, డబ్బు అన్నీ ఉన్నాయి. కానీ లేనట్టుగా కనబడుతున్నదల్లా తృప్తి, మనశ్శాంతి. తనది, తన భర్త శ్రీహర్షది లవ్ మ్యారేజీ. కానీ ఇప్పుడు ఇద్దరికీ ఒకరికొకరు సమయం కేటాయించుకోలేనంత బిజీ జీవితం. తమ మధ్య వచ్చిన ఈ అంతరానికి కారణం కేవలం బిజీ షెడ్యూల్లేనా? ఆ మాటకొస్తే ఈ రోజుల్లో ఎవరు మాత్రం బిజీగా లేరు? హరిణి, నివాస్ మాత్రం బిజీ కాదా? కాని వాళ్ళు ఆనందంగా లేరా? నివాస్ కూడా మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు. సొంత ఇల్లు, కారు, పిల్లలు మంచి స్కూళ్లలో చదివించగలుగుతున్నాడంటే అతనిదేమీ కాలక్షేపం ఉద్యోగం కాదుగా. అంతేకాదు, ఇంట్లో హరిణికి సహాయం చేస్తూ ఉంటాడట. పిల్లలని పట్టించుకుంటూ ఉంటాడట. మరి శ్రీహర్ష ఇంట్లో ఏమీ పట్టించుకోడు. డబ్బు సంపాదించడం ఒక్కటే తన ధ్యేయం అనుకుంటాడు. కారణం మొత్తం శ్రీహర్ష మీదికి నెట్టేస్తున్నాం అంటే నీ తప్పేం లేదా? తప్పంతా అతనిదేనా? తన అంతరాత్మ నవ్వుతున్నట్టుగా అనిపించింది. రాధిక ఉలిక్కిపడింది. మొట్టమొదటిసారి తనలోనూ కొన్ని లోపాలున్నట్టు అనిపించసాగింది. మరోపక్క తన అహం ఒప్పుకోవడం లేదు. ఒక్కసారి ఆమె దృష్టి హరిణి జీవితంపైకి మళ్ళింది. హరిణి ఇంటి పనులన్నీ చేసుకుంటోంది.
ఉద్యోగం చేస్తోంది. తను చేసే ఏ పని వలన మరో పనికి ఇబ్బంది కలగకుండా చూసుకోగలుగుతోంది. అందుకేనేమో ఆమెకి భర్త తోడ్పాటు, పిల్లల సహకారం, ఇంకా తన మనస్సులో ఏదో అలజడిగానే ఉంది. హరిణి రాకతో కాసేపు ఆలోచనల తేనెతుట్టను పక్కకి నెట్టింది. ఏంటే ఒక్కదానివే పడుకుని ఆలోచిస్తున్నావు? నా రచనలన్నీ బోర్ కొట్టిస్తున్నాయా? అడిగింది హరిణి. రాధిక కాసేపు తన బాధని స్నేహితురాలితో పంచుకోవాలి అనుకుంది. అంతలోనే అహం అడ్డొచ్చి చెప్పలేకపోయింది. ఏదో ఒకటి మాట్లాడాలని నీ రచనా వ్యాసంగం గురించి చెప్పవే. అసలు ఎప్పుడు మొదలయింది? ఎలా మొదలయ్యింది? కాస్త సిగ్గు, ఆనందం కలగలిపిన భావాలతో చెప్పింది హరిణి. పెళ్ళయ్యి పిల్లలు పుట్టి వారు కాస్త పెరిగే వరకు నేను రాయగలను అని కూడా అనుకోలేదు. దాదాపు 3 ఏళ్ల క్రితం ఓ రోజు, అంటే మేము ఈ ఇంట్లోకి మారబోయే ముందు ఇల్లు సర్దుతూ ఉంటే ఎప్పుడో కాలేజీలో వ్యాసరచన పోటీలో గెలుపొందినప్పుడు నాకు వచ్చిన ప్రశంసాపత్రం మా వారి కంటపడింది. స్వతహాగా మంచి రీడర్ అయిన ఆయనకి ఇది చాలా ఆశ్చర్యంగానూ ఆనందంగానూ అనిపించి అడిగారు. ఏదో కాలేజీ డేస్లో సరదాగా రాసేదాన్ని అని చెప్పడంతో ఈ ఇంట్లోకి రాగానే నాకు రైటింగ్ టేబుల్, ప్యాడ్, టేబుల్ లైట్, తెల్ల కాగితాలు, మంచి పెన్ను, ఇలా స్టేషనరీ అంతా కొని నీట్గా అరేంజ్ చేసి నేను రాయాల్సిందేనని నన్ను ప్రోత్సహించారు. అంతేకాదు నా టేబుల్ పై రైటర్ హరిణి అని ఓ నేమ్ ప్లేట్ కూడా పెట్టారు. ఆయన ముచ్చట తీర్చడం కోసం అన్నట్లు చిన్న చిన్న వ్యాసాలతో మొదలుపెట్టాను. ఆయనే వాటిని చదవటం, తన అభిప్రాయాలు చెప్పడం, పత్రికలకి పంపడం లాంటివి చేసేవారు. మొట్టమొదటిసారి నా వ్యాసం పత్రికలలో పడ్డప్పుడు ఆయన ఆనందాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఓ పెద్ద పండగలా చేశారు ఆ రోజు. నా విజయానికి ఆయన పొందే ఆనందం, సంతృప్తే రచయిత్రిగా నన్ను ముందుకు తీసుకెళ్తున్నాయి. నా గురించే ఎక్కువగా చెప్పి నిన్ను విసిగిస్తున్నానా? అంది హరిణి. లేదే, నీ లైఫ్ గురించి వింటూ ఉంటే నాకు చాలా ఆనందంగా, ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంది. మొత్తానికి నీ విజయం వెనుక నీ శ్రీవారు ఉన్నారన్నమాట. వెరీ గుడ్. మరి నీ విజయం వెనుక మీ వారు లేరా? అన్నట్లు నీ గురించే ఏమీ చెప్పలేదు. నీ లైఫ్ ఎలా సాగుతోంది? మీది లవ్ మ్యారేజ్ కదా? మాకన్నా మీ లైఫ్ ఇంకా బాగుండే ఉంటుంది. రాధిక మొహంలో క్షణకాలం పాటు ఆనందం ఆవిరైనట్టు అనిపించింది. నిజం చెప్పి దాన్ని బాధ పెట్టటమా? ఇంత మంచి స్నేహితురాలి వద్ద అబద్ధం చెప్పటమా? ఎక్కువసేపు మౌనంగా ఉంటే రచయిత్రి కూడా అయినా తన స్నేహితురాలు ఎక్కడ అర్థం చేసుకుంటుందో అని చివరికి నిజాన్ని దాయటమే ఓ నిర్ణయానికి వస్తూ అంది. నాదే ఉందే, అంతా రొటీన్. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ. అందుకే కదా కాస్త చేంజ్ కోసం ఇలా వచ్చింది. అయినా రేపు ఏమిటే ప్రోగ్రాం అంటూ టాపిక్ని మార్చింది రాధిక. హరిణి కూడా స్నేహితురాలిని మరిక ఈ విషయంలో ఏమీ అడగకుండా వేరే సంగతులతో కాలక్షేపం చేసింది. మరుసటి రోజు ఉదయం 8:30 అవుతూ ఉంటే మెలకు వచ్చింది రాధికకి. కాసేపు పడుకుందాంలే అనుకుంది. కాని బయట ఏవో చప్పుళ్ళు, జనం హడావిడిగా తిరుగుతున్నట్లు అనిపించి గది బయటికొచ్చి చూసింది. అప్పటికే నివాస్ పిల్లలు తయారయ్యి ఏవో వస్తువులను కారులో పెడుతున్నారు. నివాస్ కారు డిక్కీలో సామాన్లు సర్దుతున్నాడు. హరిణి వంటింట్లో ఏదో చేస్తోంది. ఏంటి హడావుడి? అడిగింది రాధిక. స్నేహితురాలి తత్వం తెలిసిన హరిణి, నిన్నే చెప్పాను కదే పిక్నిక్కి వెళ్తున్నావని. నీ నిద్ర అయిపోతే రెడీ అవ్వు. ఈలోగా నేను ఈ వంటింట్లో పనులను పూర్తి చేసేస్తాను అంది. ఉదయం 9:30 అవుతూ ఉంటే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర చేరారు బ్రేక్ఫాస్ట్ కోసం. అక్కడ రాధికదే లేటు. రాధిక స్నానం చేసి వచ్చేటప్పటికి హరిణి మొత్తం వంట పని పూర్తి చేసి డైనింగ్ టేబుల్ పై నీట్గా టిఫిన్ సర్ది వెయిట్ చేస్తోంది. పిక్నిక్కి తీసుకెళ్లే వస్తువులు, తిండి పదార్థాలు, ఆట వస్తువులతో సహా కారులో సర్దేసి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రాధిక కోసం వెయిట్ చేస్తున్నారు. తనే లేట్ అని గిల్టీగా ఫీల్ అయిన రాధిక సారీ చెప్పింది. పాపం, మొన్న రాత్రి కూడా మీకు రైల్లో నిద్ర సరిగ్గా ఉండి ఉండదు. మా గడుగ్గాయలు అల్లరితో మిమ్మల్ని త్వరగా నిద్రలేపినట్టున్నారు. వాళ్ల తరపున నేనే మీకు సారీ చెప్తున్నాను అన్నాడు నివాస్. అతని మాట తీరు, గొంతులోని సౌమ్యం ఆమెను కట్టిపడేసింది. నిండైన విగ్రహం, ఆకట్టుకునే రూపం, చక్కని ప్రవర్తన ఆమెని చూపు తిప్పుకోనికుండా చేశాయి. స్నేహితురాలి పిలుపుతో ఆ లోకంలోకి వచ్చి ఏంటి అడిగింది. అప్పటికే హరిణి, నివాస్ ఒకరి వైపు ఒకరు చూసుకుని ముసిముసిగా నవ్వుకోవడం రాధిక కంటపడి సిగ్గుతో తల ప్లేట్లో పెట్టేసింది. ఉప్మా, పెసరట్టు, కొబ్బరి చట్నీ, అద్భుతంగా టిఫిన్.
తాను రోజూ తినే బ్రెడ్ జామ్ దీని ముందు ఎందుకు పనికొస్తుంది అనిపించింది. 10 గంటలకు అందరూ బయలుదేరారు. వెనక సీట్లో స్నేహితురాలి పక్కనే కూర్చుంది రాధిక. ముందు సీట్లో నివాస్ పక్కనే వాళ్ళ అబ్బాయి 7 ఏళ్ల తేజ. వెనక సీట్లో హరిణి పక్కన 5 ఏళ్ల వాళ్ళ అమ్మాయి అనన్య కూర్చున్నారు. అందరి పిల్లల్లా వీళ్ళు అల్లరి చేయడం లేదు. హరిణి, నివాస్ వాళ్ళని కోపడటమూ లేదు. వారికి కావలసినవి అడిగి చేస్తున్నారు. అన్ని కుటుంబాలు ఇంత చూడముచ్చటగా ఉంటే ఎంత బాగుంటుందో కదా అనుకుంది రాధిక. దారి మధ్యలో కనబడే ప్రదేశాల గురించి హరిణి కుటుంబంలో ఎవరో ఒకరు రాధికకు ఉత్సాహంగా చెప్తున్నారు. ఆ అందమైన ప్రకృతి, పచ్చని చెట్లు, చల్లని గాలి రాధికని మంత్రముగ్ధను చేస్తున్నాయి. ముందు చెమట పడుతుందేమో అని కారు డోర్స్ కి ఉండే గ్లాసెస్ ని మూసేసి ఏసీ ఆన్ చేశాడు నివాస్. కానీ కాసేపటికి ఆ సహజ సిద్ధమైన వాతావరణానికి మరింత దగ్గరగా ఉండాలని ఏసీని ఆఫ్ చేసి గ్లాస్ డోర్స్ దించేసి కిటికీలో నుంచి బయటికి చూస్తూ చిన్నపిల్లలా అయిపోయింది రాధిక. మధ్య మధ్యలో ఆంటీ ఇది చూడండి అని తేజ చూపిస్తూ ఉంటే ముందుకి వంగి మరీ చూసి ఆనందించింది రాధిక. పోనీ ముందుగాని కూర్చుంటావే? రాధిక ఆత్రాన్ని చూస్తూ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ స్నేహితురాలికి మాత్రమే వినబడేలా కొంటెగా అడిగింది హరిణి. స్నేహితురాలి భావాల్ని అర్థం చేసుకుంటూ చాలేవే మరీను నువ్వు చిరుకోపం ప్రదర్శించింది రాధిక. కాలేజీ డేస్ లో తమకి ఎవరైనా అబ్బాయిలు ఇంప్రెసివ్ గా కనబడితే ఇలానే ఒకళ్ళనొకళ్ళు సరదాగా ఆట పట్టించుకునేవారు. రాధికకి ఆ రోజులు గుర్తొచ్చి ఆనందంతో స్నేహితురాలి చేతిలో చేయి వేసింది. ఓ అందమైన ప్రయాణం తర్వాత మరింత సుందర ఉద్యానవనం లాంటి చోట కారాపాడు నివాస్. ఈ ప్రదేశాన్ని గోవిందపురం అంటారు. ఇక్కడ పార్థసారథి గుడి చాలా ఫేమస్ అంటూ అక్కడి విశేషాలన్నింటినీ చెప్పాడు నివాస్. తర్వాత ఆ దగ్గర్లోని తోటలో ఓ మామిడి చెట్టు కింద పచ్చని గడ్డిలో జంఖానా వేసి తమ వస్తువులన్నీ అక్కడ పరిచి కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. కాసేపట్లో అక్కడ ఓ పెద్ద చెట్టు కొమ్మకి తాడు కట్టి కూర్చోవడానికి చక్కగా దుప్పటిని అమర్చి ఓ మంచి ఉయ్యాలను తయారు చేశాడు నివాస్. పిల్లలు కాసేపు ఊగి సరదా పడ్డారు. పిల్లలు ఊగుతున్నంతసేపు నివాస్ వాళ్లతోనే ఉండి వారికి కథలు, జోకులు చెప్తూ నవ్విస్తూ తను చిన్న పిల్లాడిలా ఆడాడు. కాసేపటికి నువ్వు కూర్చో డాడీ, మేం ఊపుతాం అంటూ పిల్లలిద్దరూ నివాస్ని కూర్చోబెట్టి ఊపి తమ సరదాని తీర్చుకున్నారు. నిజానికి తమ తండ్రిని కూడా తాము ఊపగలిగామని వాళ్లు గర్వంగా ఆనందపడ్డారు. ఆ ఆనందమే నివాస్కి సంతృప్తినిచ్చింది. ఏంటే పెద్దవాళ్లు కూడా ఊగొచ్చా? ఏ కాదా అడిగింది రాధిక. ఏ నువ్వు కూడా ఊగుతావా? వెళ్ళి ఊగు అంది బ్యాగ్లో నుండి ఏవో చిరుతిళ్ళు తీస్తూ హరిణి. నువ్వు రావే, ఇద్దరం ఊగుదాం అంటూ మారాన్ చేసింది రాధిక. నేను ఇవన్నీ సర్దుతూ ఉంటాను గాని నువ్వెళ్ళి ఊగుతూ ఉండు అంటూ అనన్యని పిలిచింది హరిణి. అబ్బా ఆయన ఉన్నారే, నువ్వురా అంటూ సిగ్గుపడుతూ హరిణిని లాక్కెళ్ళింది. రాధికకి అలవాటు లేకపోవడంతో సరిగ్గా కూర్చోలేక కాస్త పట్టుకోవే అని హరిణికి ఆర్డర్ వేసి ఊగబోతూ ఉంటే ఓ పక్కకి ఒరగబోయింది. రాధికతోటి ఉయ్యాలని కంట్రోల్ చేయలేకపోయింది హరిణి. వెంటనే ఉయ్యాల ఒకవైపు తాడు గబుక్కున నివాస్ అందుకోకపోయి ఉంటే కింద పడేదే. చివరికి దంపతులిద్దరూ ముసిముసిగా నవ్వుతూ ఊపారు. కాసేపయ్యాక హరిణి తెచ్చిన చిరుతిళ్లు తిని స్క్రోబెల్ ఆడారు. ముగ్గురు పిల్లలిద్దరూ ఏవో డ్రాయింగ్లు వేస్తూ వాళ్ల ఆటల్లో వాళ్ళున్నారు. కాసేపు వన విహారం, ఆ తర్వాత వన భోజనం చేసి కాసేపు నడుం వాల్చారు. ఇక ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ చేయలేవులే. సరదాగా అంతాక్షరి ఆడదామా? ఏవండి, మా రాధిక కాలేజ్లో సింగింగ్లో ఎప్పుడూ ఫస్ట్. ఎప్పుడు అంతాక్షరి ఆడినా నేను దాని గ్రూప్లో చేరిపోయేదాన్ని. కాబట్టి ఎప్పుడూ మా టీందే విజయం ఉత్సాహంగా చెప్పింది హరిణి. అబ్బా చాలా రోజులైందే పాడి, ఇప్పుడు నా గొంతు ఏమి సహకరించడం లేదు మొహమాట పడింది రాధిక. తప్పదండి, మీరిప్పుడు పాడాల్సిందే. మా హరిణి మీ గురించి చాలాసార్లు చెప్పింది. మీ గొంతు వినే భాగ్యం మాకు కలగాల్సిందే చొరవగా అన్నాడు నివాస్. స్నేహితురాళ్ళిద్దరి ఓ జట్టు, పిల్లలిద్దరూ నివాస్ ఓ జట్టు. ముందు మొహమాట పడినా ఆట సాగే కొద్దీ రెట్టించిన ఉత్సాహంతో పాడింది రాధిక. నివాస్ కూడా అవతలి జట్టు నుండి ఆమెకు దీటుగానే పాటల జవాబిచ్చాడు. ఈ సరదా పాటల పోటీకి కాలమే అడ్డుకట్ట వేయగలిగింది. కాస్త సాయంత్రం అవుతూ ఉండగా మక్కాం బీచ్కి చేరింది. పిల్లల్లో పిల్లలుగా కలిసిపోయి
అంతా కాసేపు క్రికెట్ ఆడారు. ఆటలో ఆనందాన్ని ఆస్వాదించారు. కాసేపు అలసిపోయాక ఇంటి నుండి తెచ్చిన స్నాక్స్ తిని కాసేపు సముద్రపు నీళ్లతో ఆటలాడి సేద తీరి చీకటి పడుతూ ఉండగా ఇంటి దారి పట్టారు. చాలా కాలం తర్వాత జీవితాన్ని జీవించినట్టు అనిపించింది రాధికకు. ఇన్నాళ్ళు తను ఎంత ఆనందాన్ని మిస్ అయ్యానో కదా అని నిట్టూర్చింది. కారు వేగంగా ఇంటివైపు దూసుకు వెళుతోంది. చల్లని గాలికి ముఖం మీద పడుతున్న ముంగురులను వెనక్కి తోసుకుంటూ వెనక్కి జారి ముందు సీట్లో రిలాక్స్డ్ గా కూర్చుంది రాధిక. వెనక సీట్లో తల్లి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నారు పిల్లలిద్దరూ. కారులోని మ్యూజిక్ సిస్టమ్ ని ఆన్ చేశాడు నివాస్. టేప్లో నుండి కిషోర్ కుమార్ అమృత గానం చల్లని పిల్లగాలితో మమేకమై సుతారంగా ఆమె చెవులను తాకుతూ ఉంది. చూకర్ మేరే మన్కో కియా తూనే క్యా ఇషారా. ఎంత హాయిగా ఉంది అనుకుంది. రాధిక ప్రశాంతంగా పాట వింటూ వెనక్కి వాలింది. ఆమె మనస్సు మరలా కాలేజీ రోజులకి వెళ్లిపోయింది. ఆ రోజుల్లో కిషోర్ కుమార్ పాటలంటే చెవి కోసుకునేది తను. ఓ క్లాస్మేట్ తనకి బర్త్డే నాడు కిషోర్ కుమార్ పాటల క్యాసెట్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. తనకి ఆ రోజు ఎంతో సంతోషమేసింది. ఆ అబ్బాయి తనకి ఏ మాత్రం నచ్చినా అతని లవ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసుండేది. కిషోర్ కుమార్ పాటల క్యాసెట్ అయితే ఇచ్చాడు గాని అతని లాంటి గాత్రం గాని రాజేష్ ఖన్నా లాంటి రూపం గాని లేక ఓకే చేయలేకపోయింది. అతనికైతే నో చెప్పింది కాని ఆ పాటల క్యాసెట్ ని మాత్రం ఎన్నిసార్లు విందో లెక్కే లేదు. అదే విషయంపై తన స్నేహితురాళ్ళందరూ చాలా రోజులు తనని ఏడ్పించేవారు. ఆ మధుర స్మృతులు గుర్తొచ్చి అప్రయత్నంగా తన పెదాలపై చిరునవ్వు విరిసింది. ఆ రోజు రాత్రి ఇంటికెళ్లి వేడి నీళ్లు పోసుకుని హరిని వండిన వేడివేడి అన్నం, బంగాళాదుంపల వేపుడు, ఆవకాయ తింటూ ఉంటే స్వర్గంలో విహరించినట్టుంది రాధికకి. ఆ రోజు రాత్రి పక్కలు సరదాగా డాబా మీద వెన్నెల్లో అరేంజ్ చేశారు. కాసేపు కబుర్లాడుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారంతా. రాధిక మాత్రం ఆలోచనల్లోకి జారుకుంటూ ఉంటే అనిపించసాగింది. హరిణి జీవితం ఇంత ఆనందంగా ఎందుకున్నదో, తన జీవితంలో అంత నైరాశ్యం ఎందుకు అలుముకున్నదో, తనకి అన్నీ ఉన్నా అందించడం చేతకాదు. స్త్రీ ఆనందించడం చేతకాదు. స్త్రీ తన కాళ్ల మీద తాను నిలబడి తనకంటూ ఓ జీవితాన్ని ఏర్పరచుకుంటేనే ఈ సమాజంలో మగవాడి ఆధిపత్యానికి గండి కొట్టగలుగుతుంది అని అనుకుంది. ఆనాటి తన భావాలను అభినందించే శ్రీహర్షకి దగ్గరయ్యింది. శ్రీహర్ష కూడా ఆమెలోని స్వతంత్ర ఆధునిక భావాల వైపు ఆకర్షితుడైనాడని అనుకుంది. కాని అతను ఆకర్షితుడయ్యింది ఆమెలోని అందానికి అని పెళ్లైన కొన్నాళ్లకే తెలిసిందిద్దరికి. పెళ్లాం అందం పట్ల ఆకర్షణ తగ్గగానే ఆమె ఆలోచనలు, భావాలు అతనికి విప్లవ భావాలుగా, పొగరుబోతుతనంగా కనిపించేవి. వీటిపైనే తరచూ గొడవలు జరిగేవి. భర్తకి అనుకూలంగా ఉండటం, భర్త ముందు ఓడిపోవడం లాంటిదే కనిపించేదే అనుకునేది రాధిక. దాంతోపాటు ఆమె తల్లిదండ్రుల ప్రవర్తన, ఆ సొసైటీ పిల్లల్ని ఓ పద్ధతి లేకుండా పెరిగేలా చేశాయి. రాధికకి ఒక్కొక్క విషయంలోనూ తేడా స్పష్టంగా కనిపించసాగింది. మొదటిసారిగా తన ఈ జీవితానికి కారణం తన ఈ ప్రవర్తనేనా అని కూడా అనిపించింది. మించిపోయింది లేదు. ఇప్పటికైనా తన జీవితాన్ని తాను దిద్దుకోవచ్చు అనిపించింది. మర్నాడు ఉదయం 7 గంటలకే లేచింది. తను స్నానం చేసి హరిణితో పూజలో పాల్గొంది. ఆ రోజు టిఫిన్లోనూ వంటలోనూ తాను సహాయం చేసింది. తను రాత్రి తీసుకున్న నిర్ణయంతో ఆ రోజు ఓ కొత్త రోజులా గడిచింది రాధికకి. ఆ రోజు సాయంత్రం విశాఖ రైల్వే స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ లో కూర్చుని ఉంది రాధిక. హరిణి కుటుంబంతో సహా వచ్చింది స్నేహితురాలికి వీడ్కోలు చెప్పడానికి. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు పసుపు కుంకుమతో పాటు స్నేహితురాలికి చీర, రవిక పెట్టింది హరిణి. ట్రైన్లో రాత్రి తినడానికి వేడి వేడి పూరీలు, ఆలు కూరని వేడి పోని పేపర్లో నీట్గా ప్యాక్ చేసి ఇచ్చింది హరిణి. అనన్య తమ దొడ్లో పూచిన అందమైన గులాబీ పువ్వుని తన స్వచ్ఛమైన నవ్వుతో కలిపి అందించింది. అనన్యని దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంది రాధిక. తేజ తను ముందు రోజు పిక్నిక్ లో గీసిన డ్రాయింగ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అది హరిణి కుటుంబంతో కలిసి ఉన్న రాధిక డ్రాయింగ్. జీవం ఉట్టిపడుతున్న ఆ బొమ్మని, వాడిలోని నైపుణ్యాన్ని ఎంత మెచ్చుకున్నా అది తక్కువే అనిపించింది. మినరల్ వాటర్ బాటిల్తో వచ్చిన నివాస్ మీకు నా నుండి ఈ చిన్న గిఫ్ట్ అంటూ అందమైన జీవితం అన్న పుస్తకాన్ని ఇచ్చాడు. అంతకు ముందు ఓసారి మాటల మధ్యలో పుస్తకాల టాపిక్ వచ్చినప్పుడు జీవితాన్ని ఎన్ని రకాలుగా ఆనందించవచ్చో తెలిపే ఆ పుస్తకాన్ని గురించి నివాస్ చెప్పినప్పుడు
తను ఆసక్తి కనబరచడాన్ని అతను గమనించినట్టున్నాడు అనుకుంది. థ్యాంక్స్ అని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా అతని వైపు చూస్తూ, ఆయన ఎవరికైనా సరే ఇలా పుస్తకాలు బహుమతులుగా ఇస్తూ ఉంటారు అంది నవ్వుతూ హరిణి. అన్నట్లు ఆయన నీకు ఇంకో గిఫ్ట్ కూడా తెచ్చారే, ఇవ్వడం మర్చాను అని హ్యాండ్ బ్యాగ్లో నుండి గిఫ్ట్ ర్యాపర్ చుట్టిన ఓ చిన్న గిఫ్ట్ని ఇచ్చింది. ఆశ్చర్యంగా చూస్తున్న రాధికతో, నీకిష్టమని కిషోర్ కుమార్ పాటల క్యాసెట్ అంటూ కొంటెగా రాధిక మొహంలో చూసింది హరిణి. అంతే, ఒక్క క్షణం స్నేహితురాళ్ళిద్దరూ కాలేజీ రోజుల్లో జరిగిన సంఘటనని తలచుకుని ఒకటే నవ్వుకున్నారు. ఆ నవ్వు వారిద్దరికే అర్థమవుతుంది. ఇకపై రాధిక జీవితంలో నవ్వులకు కొద ఉండదు అనే ఆశావాహ దృక్పథంతోనే స్నేహితురాలికి వీడ్కోలు చెప్పింది హరిణి. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మా కథలు ఏ ఏ ప్రాంతాల నుండి వింటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.